రాఘవేంద్ర నగర్ రాఘవేంద్ర కాలనీ వాసులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకించి తెలంగాణ జాగృతి నుండి జనం బాట అనే కార్యక్రమం పెట్టుకొని అన్ని జిల్లాలు కూడా పర్యటన చేస్తూ ఉన్నాము. ఆ పర్యటనలు మరి ఏదో ఇట్లా పోయినమా అట్లా వచ్చినమా అన్నట్టు కాకుండా ప్రతి జిల్లాలో 2 రోజులు పర్యటన చేస్తూ ఉన్నాం. 2 రోజులు అంటే ఒక రోజు అక్కడే ఉండి వీలైనంత మందిని కలిసి మళ్ళీ నెక్స్ట్ డే కూడా అందరినీ కలిసి అట్లా ఒక్కొక్క జిల్లాలో 2 రోజులు పర్యటన చేస్తూ ఉన్నాం. ఇవాళ మన గద్వాల జోగులాంబ జిల్లాకు పొద్దున వచ్చినాం. ఆలంపూర్ అంతా పర్యటన చేసి ఇప్పుడు గద్వాలకు రావడం జరిగింది. మరి గద్వాల అనగానే తెలంగాణ ఆడబిడ్డలు అందరూ మనసు కొట్టుకుంటారు. ఎందుకు గద్వాల అనగానే చీర గుర్తొస్తుంది కాబట్టి ఆ ప్రేమ నాకు కూడా ఉంది. ఇవాళ వాస్తవానికి నేను కూడా గద్వాల చీర కట్టుకొని వద్దాం అనుకున్నా, మళ్ళీ మిస్ అయింది. సో హోప్ఫుల్లీ నెక్స్ట్. అదేవిధంగా మన చేనేత కార్మికులు అంటే ప్రత్యేకమైనటువంటి ప్రేమ తెలంగాణ వాళ్ళందరికీ కూడా. గద్వాల చేనేత కార్మికులకు సంబంధించి మరి ఇప్పుడు ఇచ్చినటువంటి కాలనీ గురించి చెప్తుంటే సంతోషం అనిపించింది. చాలా తక్కువ చోట్ల చేనేత కార్మికులకు ఇండ్లు కట్టించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఏ గవర్నమెంట్లో కట్టిందన్నది అనవసరం, కానీ మంచి కాలనీ అయితే ఇచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మనం సాధించుకోవాల్సింది చేనేత కార్మికులకు పెన్షన్. ఎందుకంటే మీరు పడే శ్రమ, మగ్గం మీద కూర్చొని మీరు కాలాడాలి, చెయ్యాడాలి, పొద్దంతా కూర్చుంటే నడుమంతా విక్కపోతుంది. ఆఖరికి ఒక 55-57 సంవత్సరాలు వచ్చే వరకు వేరే పని చేయలేనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అది వాస్తవం. దానికోసమే నేనేమంటున్నా అంటే ప్రతి చేనేత కార్మికుడు కూడా ఒక కళాకారుడే, ఒక డిజైన్ నేస్తాడు. కాబట్టి ఏదో వేరే వాళ్ళందరికీ ఇస్తున్నామా పెన్షన్ అన్నట్టు కాకుండా కళాకారుడికి పెన్షన్ ఇచ్చినట్టు ప్రభుత్వాలు ఆలోచన చేసి ఇవ్వాలి అన్నది నా ఉద్దేశం. అలా ఇవ్వాలంటే ఒక మార్గం ఉన్నది. మనం కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే కళాకారుడి కింద పెన్షన్ ఇస్తే 6,000 రూపాయలు ఇస్తుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఈ మనిషి కళాకారుడు అని గుర్తించి 1,500 రూపాయలు ఇస్తే చాలు. కేంద్రం 5,500 రూపాయలు ఇచ్చేటటువంటి పథకం చాలా సంవత్సరాల నుంచి ఉన్నది. కానీ మన రాష్ట్రంలో మరి ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మనం ఆలోచన చేసుకోలేకపోయినాం. ఈ మధ్య నేను చేస్తున్నటువంటి అధ్యయనం, జిల్లాల పర్యటనలో నాకు వస్తున్నటువంటి అనేక దీంతో నాకు అర్థమైంది ఏంటంటే చేనేత కార్మికులను కూడా కళాకారులుగా భావించాలి మనం. వారి కోసం అట్లా పెన్షన్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. మరి ఆ భగవంతుడు నాకు శక్తినిచ్చిన మేర ఖచ్చితంగా చేనేత కార్మికుల్ని కళాకారులుగా గుర్తించే విధంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకంటే అంతరించిపోతున్న కళ ఇది. అంతకుముందు 500 మగ్గాలు ఉన్నటువంటి గద్వాల్లో ఆల్రెడీ 350కి తగ్గినాయని చెప్తున్నారు. ఒక్కొక్కరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి సందర్భం. మరి దానికోసమనే ప్రత్యేకించి శ్రద్ధ పెట్టి ఆ పెన్షన్ కోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. 1. 2, ఏదైతే గద్వాల్లో 50 ఎకరాలు చేనేత రంగం కోసం తీసిపెట్టినటువంటి క్లస్టర్ ఉందో, అది ఇంకా కూడా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఉందో, అది హ్యాండ్లూమ్ పార్క్ ఉందో, అది ఇప్పటికీ కూడా నిరుపయోగంగా పడి ఉన్నది. రాజశేఖర రెడ్డి గారి సమయంలో ప్రారంభమైతే, తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒకసారి పునః ప్రారంభం అయితే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కానీ ఇంతవరకు అడుగు అయితే ముందుకు పడలేదు. దాంట్లో కూడా మీరు అడిగినట్టు 20 ఎకరాలలో ఇండ్లు ఇవ్వడము న్యాయం. ఎందుకోసం అంటే ఇప్పుడు మీ అన్ని ఇండ్లు మనం చేనేత కార్మికులు ఎవరి చూసినా కూడా అదే ఇల్లు, అదే కార్యాలయం, మీకు అక్కడే మీరు పని చేసేది. సో మీరు బయటికి పోయి పని చేసేది ఉండదు, ఇంట్లోనే చేస్తారు. కాబట్టి ఆ 20 ఎకరాల్లో మనం అనుకున్నట్టు ఇప్పుడు 350 500 మీరు అందరు ఎట్లా అంటే అట్లా వారికి ఇండ్లు కట్టించి ఇవ్వడం మాత్రం న్యాయసమ్మతమని నాకు అనిపిస్తున్నది. ప్రభుత్వాలను అట్లా ఒప్పించడానికి తప్పకుండా ప్రయత్నం చేద్దాము. అదేవిధంగా మరి పవర్ లూమ్ ఉండాలి అని అంటే వాళ్ళ బిజినెస్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ పార్క్ వాళ్ళకు ఉంటుంది. అందరం కలిసి చేసుకుంటే మాత్రం మనుగడ ఉంటుంది అనేటటువంటి ఉద్దేశం నాకు అనిపిస్తూ ఉన్నది. ఇకపోతే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. ఒక్క చీర నెయ్యాలంటే 2 కార్మికులు కావాలి, ఒక సహాయకులు కావాలి. కాబట్టి 18,000 రూపాయలు కార్మికులకు, 6,000 రూపాయలు సహాయకులకు ఇస్తాం. మొత్తం సంవత్సరానికి 24,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. కానీ ఇంతవరకు దాని మీద కనీసం ఒక్క అడుగు కూడా ముందుకేస్తలేరు. యాన్ సబ్సిడీ ఇదివరకు కొంత ఇచ్చింది, కానీ ఇప్పుడు పురాగా బంద్ పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా చేనేత మిత్ర అనే పథకం ఉండే, దాని కింద పెండింగ్ ఉన్నాయి 33 కోట్లు. అన్నిటికన్నా ఎక్కువ అంతకుముందు బీసీ బంద్ ఇస్తే అది ఎప్పుడు కూడా ఎక్కడ కూడా పద్మశాలకు వర్తింపజేయలేదు. కాబట్టి మీరు ప్రైవేట్గా తీసుకున్న 1,00,000 రూపాయల రుణాలు ఏదైతే ఉంటాయో మాఫీ చేస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది. అది కూడా వాళ్ళు ఇప్పుడు చేస్తలేనటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఈ 2 అంశాల మీద ప్రధానంగా చేనేత మిత్ర పెండింగ్స్, 1,00,000 రూపాయల రుణమాఫీకి సంబంధించి డెఫినెట్గా అడుగుదాం. నేను గత నెల రోజుల నుంచి కంటిన్యూస్గా అడుగుతూ ఉన్నాను. దాని మీద కొంత కదలిక ఉంది. 33 కోట్లు రిలీజ్ అయింది, కానీ ఇంకా బలంగా అడిగితే మిగతా అంశం కూడా రిలీజ్ అవుతుంది. నేను మొన్న కొత్తకోటకు పోయినప్పుడు ఓన్లీ 33 కోట్లు సరిపోతుంది అన్న, 15 కోట్లు అన్నది ఇప్పుడు మీరు మళ్ళీ అది పవర్లు ఉంటా. ఓకే, 48 కోట్లని.
ఓకే, తప్పకుండా దాని మీద కూడా ఫైట్ చేద్దామన్నా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీ అందరు నేను కోరేది ఒకటి, మనము ఈ కళను పోగొట్టుకోవద్దు, నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. కొంత ఇబ్బంది ఉంది నాకు తెలుసు, కానీ ప్రభుత్వాల నుండి సహకారం తెచ్చుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం. ఈ కళ ఒకసారి పోతే మనకు రాదు, మళ్ళీ మనం ఇంకెక్కడికో పోయి మళ్ళీ అన్ని కంప్యూటర్ల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇంకొకటి లాస్ట్ విషయం, ఎన్ఎస్డిసి నుంచి మీరు 30 వేలు కడితే 10 మెషిన్లు మనకి ఇచ్చిరు, 3 లక్షల భర్తీ అని చెప్పారు. అవి ఫాల్టీ మెషిన్స్ వచ్చినాయి. వస్తే కూడా కనీసం పోతే మీ దిక్కున్న చోట చెప్పుకోపో అని మిమ్మల్ని అంటున్నారండి. నేను ఇక్కడ గద్వాల్లో నడిగడ్డలో నిలబడి అడుగుతా ఉన్నా, డికే అరుణ గారు ఇవాళ మరి ఆమె ఎంపీగా ఉన్నారు, అదే కేంద్రం నుంచి మీకు సబ్సిడీ వచ్చింది, ఆమె అన్నిటి మీద గట్టిగా మాట్లాడేటటువంటి మనిషి. ఖచ్చితంగా అరుణమ్మ మీ గద్వాలలో నడిగడ్డలో ఉన్నటువంటి చేనేత కార్మికులు మోసపోయినరు, దాని మీద మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎన్ఎస్డిసి ఆఫీస్కి నేను కూడా వస్తా, కావాలంటే మీతో పాటు. ఇచ్చి ఫాల్టీ చీరలు ఉంటే మొత్తం మీ మీద పడుతుంది కాబట్టి ఆ నష్టాన్ని మీరు భరించలేరు, ఆ విషయం మాకు తెలుసు. ఖచ్చితంగా మీకోసం మీతో వస్తాను. నేను నాంపల్లి కార్యాలయానికి ఒక డేట్ పెట్టుకొని పోయి కూడా వద్దాము. బట్ డికే అరుణ గారు కూడా ఈ విషయంలో మాట్లాడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా చాలా మంది గద్వాల్లో మా ముస్లిం సోదరులందరూ వచ్చారు. सबको मेरा सलाम, बहुत शुक्रिया आप यहाँ पे आए और बहुत खुशी हुई आप सबको मिलके, और आगे भी इंशाल्लाह मेरा दौरा चलता रहेगा, गद्वाल में आते रहेंगे, मिलते रहेंगे आपसे. बहुत सारे अपने भी मसाइल है, उन सब के बारे में भी बात करेंगे. एक एक करके हर जिले में जा रहे, हर जगह सबसे मिलजुल के काम करने का कोशिश कर रहे, और ये जो हमारी तहजीब है इसको बरकरार रखते हुए हमारे मसाइलों पे मिलजुल के हम लड़ेंगे और कामयाब होंगे. थैंक यू. जय तेलंगाना, जय नेतना, जय पद्मशाली. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.